నాని గారు, ఇందాక చంద్రశేఖర్ గారు ఒక ప్రశ్నను సంధించారు. బందర్లో కాపుల పరిస్థితి అంటే కాపులు ఎటువైపు ఉన్నారు అని కానివ్వండి, లేకపోతే ఇందాక కొంత డేటా కూడా వాళ్ళు చెప్పారు. ఏంటి దానికి మీ సమాధానం? మీరు కూడా సమాధానం ఇస్తాను. మైక్ తీసుకోండి. మీరు అన్నారు అంటే మీరు దానికి చెప్పారు, దానికి కంటిన్యూషన్. అంటే నేను నాకు చెప్పింది ఒకటే, అంటే ఏ కులమైనా ఒకటే అండి. కాపులే అక్కర్లా. మీరు మత్స్యకారులు తీసుకోండి. నాకు అపోనెంట్ క్యాండిడేట్ అంటే మా అబ్బాయికి పేర్ని కృష్ణమూర్తికి అపోనెంట్ క్యాండిడేట్ టీడీపీ తరఫున పోటీ చేస్తున్నది కుల రవీంద్ర. ఆయన మత్స్యకార కులం నుంచి ఉన్నారు, ఆయన జన్మించారు. మత్స్యకార కులం తీసుకోండి, లేదా ఇతర ఏ వెనుకబడిన కులాలకు సంబంధించినటువంటి కులాన్ని తీసుకోండి. ఏ కులానికైనా ఆ ఊరికి బాగు చేసేవాడు, ఆ ఊరికి మేలు చేసేవాడు ఎన్నికల్లో ఉంటే ఎందుకు ఆదరించడం అని చెప్తున్నాను. అది కావాల్సింది ఆ ఊరిని బాగు చేయటానికి, ఆ ఊరికి మంచి చేసేవాడు అనేది ఎందుకు ఆదరించడు? ఖచ్చితంగా ఆలోచించమని చెబుతున్నారా? బందర్ వాళ్ళని ఆలోచించి ఉంటారు అనుకుంటున్నారా? అసలు బందర్ కాదు సార్, ఏ ఊరైనా సరే బందర్ ప్రత్యేకం. ఇక్కడ బందర్ లేదు, బందర్ ప్రత్యేకించి ఏమైంది? బందర్కి ఏం ప్రత్యేకమైన వేరే ప్రత్యేకత లేదండి. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి. మీకు చిన్న ఉదాహరణ ఇస్తాను. 1983 దగ్గర నుంచి అంటే దాదాపుగా ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయిందండి? 30 ఏళ్ళ పై 4 దశాబ్దాలు అవుతుందా? 1983 నుంచి 2024 ఆ 13, 24 40 సంవత్సరాలు. ఈ 40 సంవత్సరాల్లో బందర్లో ఏ పార్టీ అభ్యర్థి గెలిస్తే ఆంధ్రప్రదేశ్లో ఆ ప్రభుత్వం ఏర్పడుతూ వస్తుంది. మీరు చూసుకోవచ్చు. అంటే స్టేట్ పల్స్ బందర్లో రిఫ్లెక్ట్ అవుతుంది. 2009లో చిరంజీవి గారు పార్టీ పెట్టినప్పుడు ఆ సందర్భంలో కూడా కృష్ణా జిల్లాలో 16 సీట్లకి 6 సీట్లు మాత్రమే గెలిచినాయి కాంగ్రెస్కి. మిగతా అంతా కూడా ఎగనెస్ట్ కాంగ్రెస్. 8 టీడీపీ, 2 పీఆర్పీ గెలిచినాయి. కానీ ఆ బందరు కాంగ్రెస్ గెలిచింది, రాష్ట్రంలో కాంగ్రెస్ వచ్చింది. అంటే జిల్లా వ్యాప్తంగా మైనార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ మెజార్టీ సీట్లు గెలవకపోయినప్పటికి కూడా, కానీ బందర్ మా వాళ్ళకి ఏంటంటే బందర్ వాళ్ళకి స్టేట్ పల్స్ తెలుసు. కానీ ఇంతకుముందు ఉన్న పరిస్థితి వేరు, ఇప్పుడు ఎప్పుడైనా ఒకటే. కాపులు ఎప్పుడైనా ఒకటే. పాత రోజుల్లో ఎన్టీ రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు, కృష్ణ గారు వాళ్ళ సినిమాలకు కూడా సినిమా రిలీజ్ అవ్వగానే బందర్ ఎలా ఉందని చెప్పి అడిగేవాళ్ళంట. బందర్లో సినిమా ఈ టాక్ ఎట్లా ఉందని అడిగేవాళ్ళు. అట్లాగే మా వాళ్ళు స్టేట్ పల్స్ మాకు తెలుస్తుంది. మా ఊరోళ్ళు ఎవరికి ఓటేస్తే వాళ్ళే స్టేట్ గవర్నమెంట్ ఉంటుంది.